Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 1st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్, కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన. యూనియన్ క్యాబినెట్ ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అనే ఒక కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అనే ఒక న్యూ స్కీమ్కి అప్రూవల్ ఇచ్చింది యూనియన్ క్యాబినెట్. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత నిధులు కేటాయించారు, టార్గెట్లు ఏమైనా పెట్టుకున్నారా, లక్ష్యాలు, అటువంటి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలండి. మరి ఇక్కడ ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, ఇక్కడ మనం జనరల్గా చెప్తూ ఉంటాం ఇంగ్లీష్ హెడ్లైన్స్ పెడితేనే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటామండి. కానీ ఇక్కడ ఈ స్కీమ్ హెడ్లైన్ చూసి కూడా ఎవరికైతే తెలుగు పైన పట్టు ఉంటుందో, తెలుగు సాహిత్యము అటువంటి వాటిపైన పట్టు ఉంటుందో, తెలుగు మీడియము ఉంటారో వాళ్ళకి ఇక్కడ సరోవర్ అంటేనే ఐడియా రావాలి. ఈ హెడ్లైన్ బట్టే కూడా ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటో ఈజీగా చెప్పేయచ్చు, ఒకటి చదవాల్సిన అవసరం కూడా ఉండదు. సరోవర్ సూర్య అన్నాడు. సరోవరం అంటే ఏంటండి? మానస సరోవరము. సరోవరాలంటే జనరల్గా చెరువులు, రిజర్వాయర్స్ ఉంటాయి కదా. సరోవర్స్ అంటే ఒక లేక్స్ టైపు, సరస్సులు టైపు. సరోవరాలు అంటే చెరువులు, సరస్సులు అటువంటివి. మరి ఇక్కడ సూర్య సరోవర్ అంటే ఈ చెరువులు, ఈ రిజర్వాయర్స్ ఇటువంటి వాటిపైన ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, తేలియాడే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి సూర్యశక్తిని ఉత్పత్తి చేస్తే దానినే సూర్య సరోవర్ యోజన అంటారు. రైట్. సో అందుకే తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు పేపర్ చదవండి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ చదవండి, తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్. సో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేయాలి. తేలియాడే సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేయాలి. ప్రతి ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టు ఒక శక్తి నిల్వ వ్యవస్థని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ రిజర్వాయర్స్లో ఏర్పాటు చేసే ఆ ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రతి ప్రాజెక్టు కూడా ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే సింపుల్గా ఆ రిజర్వాయర్లలో ఉన్న నీళ్ళపైన ఆ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి వదిలేయరు, వాటికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీని కూడా ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎలక్ట్రిసిటీ పీక్ డిమాండ్లో ఉన్నప్పుడు, మనకి అవసరమైనప్పుడు ఆ ఎనర్జీని మనం ఏదైతే స్టోర్ చేసి ఉంటామో ఉపయోగించుకోవచ్చు. సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ద ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి మినిస్ట్రీ ఏది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ. దీనికి యూనియన్ క్యాబినెట్ 5070 crore కేటాయించింది, 5070 కోట్లు కేటాయించింది. మరి ఇండియాలో అసలు ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ ఎంత ఉంది? ఈ తేలియాడే సోలార్ ప్యానెళ్ల ద్వారా మనం ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేసాము ఇప్పటి వరకు అంటే కేవలం 0.7 గిగావాట్ మాత్రమే. ఇప్పటి వరకు జస్ట్ 0.7 గిగావాట్ సోలార్ ఎనర్జీని మాత్రమే ఉత్పత్తి చేశాము ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టుల ద్వారా. కానీ సామర్థ్యము 102 గిగావాట్ ఉంది. పొటెన్షియల్ సామర్థ్యము 102 గిగావాట్ ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ ఉంది. మరి మనం దాన్ని ఉపయోగించుకోవాలి కదా. సో దీనికోసం 5070 crore కేటాయించారు. మరి ఈ స్కీమ్లో భాగంగా 5000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఈ స్కీమ్లో భాగంగా 2030-31 నాటికి 5000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. మరి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీ ఎంత? శక్తి నిల్వ వ్యవస్థ వచ్చేసి కనీసం 10,000 మెగావాట్ హవర్ స్టోరేజ్ కెపాసిటీ. 2030-31 2030-31 నాటికి అట్లీస్ట్ 10,000 మెగావాట్ హవర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీని సాధించబోతా ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ ప్రాజెక్ట్స్ ఏ ఇయర్ నుంచి నడుస్తాయంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు, 2026-27 ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు. మరి వీటి కింద ఆర్థిక సహాయం అందిస్తారు కదా, ఈ ప్రాజెక్టులకి ఆర్థిక సహాయము 2032-33 వరకు అందిస్తారు. ఆర్థిక సహాయం మాత్రము
2032-33 వరకు అందిస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్ అప్ టు 2032-33 ఫినాన్షియల్ ఇయర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి అలానే ఈ ప్రాజెక్టులలో భాగంగా ప్రతి మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి గాను ₹1 కోటి కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి 1 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీకి గాను ₹1 కోటి సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి ఆ ప్రతి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తారు కదా, దానికి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే కనీసం 2 గంటల స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 2 గంటల పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్కి. ఇందాక చెప్పిందంతా తెలుగులో చెప్పిందంతా జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి. ఇక ఇందాక చెప్పిందే ఇండియాలో 0.7 గిగావాట్ ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీని మనము సాధించాము, ఇన్స్టాల్ చేశాము. మన సామర్థ్యం వచ్చేసి 102 గిగావాట్ పొటెన్షియల్. ప్రతిదీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళిపోతుందండి. ఇది ఎనర్జీ టాపిక్. ఇక ఇండియాలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏదండి? ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ నర్మదా రివర్ పైన ఉంటుంది, మధ్యప్రదేశ్. అక్కడే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. రైట్, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ నర్మదా రివర్, మధ్యప్రదేశ్. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. కరెంట్ సామర్థ్యం, కరెంట్ కెపాసిటీ వచ్చేసి 278 మెగావాట్. దీన్ని 600 మెగావాట్ల వరకు కూడా విస్తరించబోతా ఉన్నారు. అయితే దీనికైతే బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ లేదు ప్రస్తుతం దానికి. సో ఎనీవే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ టాపిక్ అగైన్ యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్. ప్రధానమంత్రి కిసాన్ పథకం కొనసాగింపు. యూనియన్ క్యాబినెట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ని ఎక్స్టెండ్ చేసింది. 2026-27 నుంచి 2030-31 వరకు పొడిగించింది. మరి ఇది అన్నదాతలకు చాలా పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అన్నదాతలకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ స్కీమ్ని 2026-27 ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే 5 ఇయర్స్ పొడిగించారు. మరి ఈ పిఎం కిసాన్ పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో లాంచ్ చేసింది, 2019లో. ఈ పథకం కింద అర్హులైన రైతుల కుటుంబాల అకౌంట్లలోకి 3 ఇన్స్టాల్మెంట్లలో 2,000 చొప్పున ₹6,000 ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 3 ఇన్స్టాల్మెంట్లలో ఎలిజిబుల్ ఫార్మర్ అకౌంట్స్లోకి 2,000 చొప్పున 6,000 ఇస్తుంది ఎవ్రీ ఇయర్. సో మరి అది పిఎం కిసాన్ స్కీమ్. మరి ఇప్పుడు పిఎం కిసాన్ స్కీమ్ని 2026-27 నుంచి 2030-31 వరకు పొడిగించారు. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 3.15 lakh crore, 3.15 లక్షల కోట్లు కేటాయించారు. తద్వారా రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది. మరి ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2019లో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో సుమారుగా 4.47 లక్షల కోట్లకు పైగా డబ్బులను జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని లాంచ్ చేసినప్పటి నుంచి ఫార్మర్ అకౌంట్స్లోకి 4.47 lakh crore పైగా 4.47 లక్షల కోట్లకు పైగా మనీని ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇది అండి పిఎం కిసాన్ స్కీము. నెక్స్ట్ వన్ అగైన్ క్యాబినెట్ డెసిషన్స్. యూనియన్ క్యాబినెట్ మరొక నిర్ణయం తీసుకునింది. సముద్ర మంథన్ అనే ఒక కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ సముద్ర మంథన్ అనే ఒక నేషనల్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. యూనియన్ క్యాబినెట్ సముద్ర మంథన్ నేషనల్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్కి అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ మనం ఇటీవలే తెలుసుకున్నాం ఆఫ్ షోర్ రిజర్వ్స్ అంటే ఏంటివండి? సముద్ర జలాలలో, డీప్ వాటర్స్, లోతైన సముద్ర జలాలలో ఉన్న చమురు నిక్షేపాలు కావచ్చు, గ్యాస్ నిక్షేపాలు, వాటిని ఆఫ్ షోర్ నిల్వలు అంటారు. అదే ఆన్ షోర్ అంటే ల్యాండ్ కింద ఉంటాయి కదా, ల్యాండ్ కింద ఉండే ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ని ఆన్ షోర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఉంటుంది కదండి, అది నాన్నకు ప్రేమతో మూవీలో అట్లా మోసం చేస్తారు, అది ఆన్ షోర్ అని చెప్పవచ్చు. ఆఫ్ షోర్ అంటే డీప్ వాటర్స్లో ఉండేటివి. మరి ఇప్పుడు నేషనల్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్, దీని పేరేంటి? సముద్ర మంథన్. మరి ఈ పథకానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ మినిస్ట్రీ ఏంటిది? ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ అంటే
మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. ఈ పథకానికి నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రైట్. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 84,084 crore, 84,084 కోట్లు, 84,084 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఎప్పటి వరకు అమలు చేస్తారంటే 2030-31 వరకు, 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని అమలు చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇండియాలో ఎంత పొటెన్షియల్ ఉంది, సామర్థ్యం ఎంత ఉంది ఆఫ్షోర్ ఎనర్జీ పొటెన్షియల్? ఈ స్కీమ్ ద్వారా సుమారుగా 600 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఆఫ్షోర్ ఆయిల్ నిల్వల్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మోర్ దాన్ 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆఫ్షోర్ ఆయిల్ రిజర్వ్స్ని మనము ఉత్పత్తి చేయవచ్చు. అది కెపాసిటీ. మరి మనం ఇటీవలే తెలుసుకున్నాం, భారతదేశపు మొట్టమొదటి లోతైన సముద్ర జలాల అన్వేషణ బావిని ONGC సంస్థ ఒడిశాలోని మహానది కోస్ట్ ప్రాంతంలో స్టార్ట్ చేసింది అని చెప్పేసి. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్ స్టార్టెడ్ బై ద ONGC ఇన్ ఒడిషాస్ మహానది కోస్ట్ ఏరియా అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం, రైట్. సో ఇట్లా మనకు లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. బట్ ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్. దేశంలోనే తొలి అరుదైన భూమూలకాల అన్వేషణ లైసెన్సును జారీ చేసిన రాజస్థాన్. దేశంలోనే తొలి అరుదైన భూమూలకాల అన్వేషణ లైసెన్సును జారీ చేసిన రాజస్థాన్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఫస్ట్ టైం ఒక లైసెన్స్ని జారీ చేసింది. తద్వారా ఇండియాలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి లైసెన్స్ను జారీ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ రాజస్థాన్. ఇండియాలో అరుదైన భూమూలకాలు ఉంటాయి కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆ అరుదైన భూమూలకాల అన్వేషణకు సంబంధించి తొలిసారిగా లైసెన్స్ని జారీ చేసింది రాజస్థాన్. ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది జనరల్గా చెప్పాలంటే ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్ అండి. ఇది వన్ లైనర్ అనుకునే వాళ్ళకి వన్ లైనర్, కానీ అనలిటికల్ అనుకునే వాళ్ళకి అనలిటికల్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా రాజస్థాన్. మరి రాజస్థాన్ ఏ కంపెనీకి ఇచ్చింది ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి చేయాలంటే? కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వాలి కదా, అది తెలుసుకోవాలి మనము. రాజస్థాన్ గవర్నమెంటు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునింది. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ప్రభుత్వ రంగ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. అంటే ఈ కంపెనీ అక్కడ దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఎక్కడ ఉత్పత్తి చేస్తారు అంటే రాజస్థాన్లోని బలోత్రా జిల్లా మరియు జోధ్పూర్ జిల్లాలోని, రాజస్థాన్లోని బలోత్రా డిస్టిక్, జోధ్పూర్ డిస్టిక్లోని నవతల దేవీగర్హ్ అనే ప్రాంతంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఉత్పత్తి చేస్తారు. సుమారుగా 207.63 స్క్వేర్ కిలోమీటర్లలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 207.63 స్క్వేర్ కిలోమీటర్స్లో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా డిస్టిక్ పేర్లు అవసరం లేదండి మనకి, రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. నవతల దేవీగర్హ ప్రాంతము, దీన్నే పంచ్పద్ర ప్రాంతం అని పిలుస్తారు. మరి ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటేనే మనకి జనరల్గా గుర్తు రావాల్సిండేది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి 17 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి 17 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో 15 ల్యాంథనాయిడ్లు 15 ఉంటాయి, 15 ల్యాంథనాయిడ్స్. మరో 2 మూలకాలు వచ్చేసి స్కాండియం, ఇట్రియం అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నామండి. 15 ల్యాంథనాయిడ్స్ మరియు 2 స్కాండియం, ఇట్రియం. 15 ల్యాంథనాయిడ్స్, స్కాండియం, ఇట్రియం, ఈ 17ని కలిపితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. మరి మనం తెలుసుకోవాల్సింది అనలిటికల్. ఇక్కడ కరెంట్ అఫైర్ అంటే కొద్దిగా మీనింగ్ ఉండాలండి. ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని అత్యధికంగా కలిగి ఉన్న దేశం ఏది అంటే చైనా. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ప్రపంచంలో లభించే మొత్తం అరుదైన భూమూలకాల్లో 49% చైనాలో ఉన్నాయి, 23% బ్రెజిల్లో ఉన్నాయి, 8% ఇండియాలో ఉన్నాయి. వరల్డ్లో
లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో టోటల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 49% చైనాలో ఉంటే 23% బ్రెజిల్లో ఉన్నాయి, 8% ఇండియాలో ఉన్నాయి. అంటే ఇండియా 3rd ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. 4th ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. 4th ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. ఇక్కడ చెప్పింది మ్యాప్ రూపంలో ఉంది, వరల్డ్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. మరి ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయండి? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనకి జనరల్గా మోనజైట్ శాండ్స్ ఉంటాయి కదండి. మోనజైట్ ఇసుక తీర ప్రాంతాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇటువంటి తీర ప్రాంతాల్లో మోనజైట్ ఇసుక ఉంటుంది. ఆ మోనజైట్ ఇసుకలో థోరియం నిల్వలు ఉంటాయి. ఆ మోనజైట్ ఇసుకల్లోనే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా లభిస్తాయి. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్కు తొలి ప్రత్యేక ఎన్ఐఏ పోలీస్ స్టేషన్. పశ్చిమ బెంగాల్కు తొలి ప్రత్యేక ఎన్ఐఏ పోలీస్ స్టేషన్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీస్ స్టేషన్ని పొందింది. వెస్ట్ బెంగాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీస్ స్టేషన్ని ఫస్ట్ టైం ఏర్పాటు చేయబోతున్నారండి. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే కోల్కతాలో ఏర్పాటు చేయబోతున్నారు, కోల్కతాలో. మరి ఇక్కడ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే గుర్తురావాల్సినది టెర్రరిజంకి సంబంధించి విచారణ చేస్తుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి, ఉగ్రవాదాన్ని నిరోధించడానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్ విచారణలు చేస్తుంటుంది. ఇట్ విల్ ఇన్వెస్టిగేట్ ది టెర్రరిజం రిలేటెడ్ అఫెన్సెస్, రైట్. మరి ఎన్ఐఏ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఎన్ఐఏ యాక్ట్ 2008 కింద 2009లో ఏర్పాటైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008 చట్టం కింద ఇది ఏర్పాటైంది. ఇది ఏర్పాటైంది మాత్రం 2009లో. ఇది అధికారికంగా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 2009. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే దీనికి పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, ఎన్ఐఏ స్పెషల్ పోలీస్ స్టేషన్లు, అవి వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా ఒక ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. అది కోల్కతాలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఓవరాల్గా ఎన్నవది అంటే ఈ కోల్కతాలో ఏర్పాటు చేయబోయే ఎన్ఐఏ పోలీస్ స్టేషను ఇది 17వది. ఇట్ విల్ బి ద 17th ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ ఇన్ ద కంట్రీ. మరి మిగతా 16 ఎక్కడున్నాయంటే మనకు అవసరం లేదండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, తెలంగాణ. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఎన్ఐఏకి ఎన్ని స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయంటే 17 కోల్కతాతో కలిపి. ఇది ఎన్ఐఏ గురించి. ఇది స్టాటిక్ జీకే అంటుంటారు కదండి కొంతమంది. ఏవైనా ఎన్ఐఏకి సంబంధించి ఎన్ఐఏ మోటో ఏంటి అంటే నేషన్స్ ప్రొటెక్షన్ ఈజ్ ద ఫస్ట్ డ్యూటీ. నేషన్స్ ప్రొటెక్షన్ ఈజ్ ద ఫస్ట్ డ్యూటీ అంటే దేశ రక్షణే మొదటి బాధ్యత, మొదటి విధి. ఎప్పుడు ఏర్పాటైందంటే 2009 జనవరి 20న ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. మనం తెలుసుకోవాలి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టుడే ఇట్స్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దీని పేరు ఏంటి అంటే ఇది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, దీన్నే భోగాపురం విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. మరి ఎయిర్పోర్ట్ని ఇవాళ లాంచ్ చేశారండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్టిక్ భోగాపురంలో దీన్ని నిర్మించారు, దీన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, దీని పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండి. ఇది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దీన్ని కొత్తగా నిర్మించారు, ఉన్నదాన్ని అభివృద్ధి చేయలేదు, న్యూగా డెవలప్ చేశారు. గ్రీన్ఫీల్డ్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. స్టేట్ బైఫర్కేషన్ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి వచ్చిన ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. స్టేట్మెంట్లలో ఇలాంటివి అడుగుతారండి. మరి దీనికోసం ఎంత ఖర్చు అయింది అంటే దీనికోసం సుమారుగా 5,640 కోట్లండి, 5,640 crore ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు అంటే జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. ఎవరు దీన్ని బిల్డ్ చేశారు అంటే జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వ ప్రైవేటు రంగ పద్ధతిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది తొలి దశలో భాగంగా సంవత్సరానికి 6 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ 6 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ మీరు చూస్తే షేప్ ఇలా ఉంది. టర్మినల్ చాలా సుందరంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పొచ్చు, చాలా గ్లోరియస్గా ఉంది. మరి ఈ టర్మినల్ని ఎలా డిజైన్ చేశారు అంటే
మీరు చూస్తే ఈ ఎయిర్పోర్ట్ టర్మినల్ డిజైను ఆంధ్రప్రదేశ్ యొక్క చుట్టీలు కాటేజీలు ఉంటాయి కదా, చుట్టీలు కాటేజీలు, అరకు వ్యాలీ, ఫ్లయింగ్ ఫిష్, ఇలా వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ టర్మినల్ని డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన చుట్టీలు కాటేజీలు, అరకు వ్యాలీ, ఫ్లయింగ్ ఫిష్ ఆ నమూనా ఆధారంగా ఈ టర్మినల్ని బిల్డ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నామండి 5,640 కోట్లు. అయితే ఇక్కడ మీరు ఈనాడు పేపర్లో చూస్తే 4,750 కోట్లు అన్నాడు. ఈ 5,640 కోట్లలో 4,750 కోట్లు అనేవి మౌలిక వసతుల కోసం కేటాయించారు. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా 5,640 కోట్లు, 5,640 కోట్లు ఓవరాల్గా. కానీ ఇందులో 4,750 crore అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించారు. అట్లా అడగొచ్చండి. నెక్స్ట్ వన్, గిరిజన నృత్యానికి గిన్నిస్ రికార్డ్. అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అంటే ఇది కల్చర్కి వెళ్ళిపోతుంది మీకు. ఇలాంటివి చూడంగానే ఇవి కొన్ని స్టేట్ టాపిక్స్ అనుకుంటారు కానీ ఇవి కల్చర్కి లింక్ చేసుకోవాలండి. గిరిజన నృత్యానికి గిన్నిస్ రికార్డు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిమ్సా నృత్య ప్రదర్శన నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిమ్సా డ్యాన్స్ని కండక్ట్ చేసింది. సుమారుగా 13,000 స్టూడెంట్స్, 13,000 మంది విద్యార్థినులు, మహిళలు ఆ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో తిమ్సా నృత్యాన్ని నిర్వహించారు. మరి ఈ తిమ్సా నృత్యం అనేది ఇది ఒక ట్రైబల్ డ్యాన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ గిరిజన నృత్యం అన్న విషయం గుర్తుపెట్టుకోండి, తిమ్సా. సో ఇప్పుడు ఆ తిమ్సా డ్యాన్స్ అనేది గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందంతే. మనం అంతకుమించి తెలుసుకోవడానికి కూడా ఏం లేదు, డైరెక్ట్గా అడగొచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఇటీవల ఒక డ్యాన్స్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఆ డ్యాన్స్ పేరు ఏది అంటే తిమ్సా, ట్రైబల్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. బట్ ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలిపోతుంది. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్కు అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో అనౌన్స్ చేసిందండి. మరి ఇక్కడ దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ పేరులోనే ఉంది. షిప్ బిల్డింగ్ క్లస్టర్ అంటే నౌకా నిర్మాణం కోసం ఒక క్లస్టర్. ఈ నౌకల్ని, షిప్ని తయారు చేసే ఒక క్లస్టర్ అండి. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్ దుగరాజపట్నం. ఇది గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్. అంటే దీన్ని కూడా కొత్తగా అభివృద్ధి చేశారు, దీన్ని కూడా న్యూగా డెవలప్ చేశారు, గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్. మరి షిప్ బిల్డింగ్ అంటేనే గుర్తు రావాల్సినది ఏ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, వాటర్వేస్, పోర్టులు, జల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ. ఎవరున్నారు మినిస్టరు? సర్బానంద్ సోనోవాల్ గారు. మరి దీనికోసం ఎంత కేటాయించారు అంటే సుమారుగా 29,254 కోట్లు ఖర్చు, 29,250 crore అనేది కాస్ట్ దీన్ని బిల్డ్ చేయడానికి, నిర్మించడానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్. దీనికి కేటాయించిన ఖర్చు ఎంత అంటే 29,254 కోట్లు. మరి ఈ క్లస్టర్ని ఏర్పాటు చేయడం కోసము విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు కలిసి సంయుక్తంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరియు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక ఎస్పీవీని ఏర్పాటు చేశారు. ఎస్పీవీ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీ టైప్ అండి, ఒక కంపెనీ టైప్. అది అమలు చేస్తుంది ఆ ప్రాజెక్టుని. సో మరి ఈ క్లస్టర్ని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 2026 మేలో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. 2026 మేలో గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది. సో ఇట్లా డైరెక్ట్గా అడుగుతాడండి. ఎలా అడుగుతాడంటే దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టరు, ఇది గ్రీన్ ఫీల్డ్, తిరుపతి డిస్టిక్, దీని ఖర్చు 29,254 కోట్లు. మంత్రిత్వ శాఖ వచ్చేసి పోర్ట్స్ మంత్రిత్వ శాఖ. దీనికోసం విశాఖపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. 5 పాయింట్లు చాలు. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ వినియోగాన్ని పెంచేందుకు $850 మిలియన్ రుణానికి ఏడీబీ ఆమోదం. ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ కింద రూఫ్ టాప్ సోలార్ వినియోగాన్ని పెంచేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $850 మిలియన్ లోన్ ఇచ్చింది ఇండియాకి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది వన్ లైనర్ వచ్చేసి ఎలా అడుగుతాడు? వన్ లైనరు పిఎం సూర్యఘర్ యోజన పథకం కోసము
ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియాకి ఎంత లోన్ ఇచ్చింది అంటే $850 million. అది వన్ లైనర్ కరెంట్ అఫైర్. అది ఊరినే లాస్ట్ మూమెంట్లో హైలైట్స్ చదువుకుంటూ పోవచ్చు, హైలైట్స్ చదవచ్చు కదా మనం, అట్లా కూడా చదవచ్చు. కానీ కొద్దిగా మీరు సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలా, ఎకానమీకి లింక్ చేసుకోవాలా. ఎనర్జీ సెక్యూరిటీ తర్వాత ఎకానమీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎకానమీకి లింక్ చేసుకోవాలా. అంటే ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉన్నాయి. వన్ లైనర్ కరెంట్ అఫైర్ ఉంది, డైరెక్ట్గా అడిగే కరెంట్ అఫైరు, సబ్జెక్ట్ ఎకానమీ స్కీమ్ ఉంది, అగైన్ ఎకానమీలో ఆర్థిక సంస్థలు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, 3 డైమెన్షన్లు ఉన్నాయి. మరి ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు $850 million ఇచ్చిందండి. మరి ఈ ఫండ్ ద్వారా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ $850 million ఇవ్వడం ద్వారా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటంటే 2026-27 ఆర్థిక సంవత్సరం కల్లా 3.5 మిలియన్ 3.5 మిలియన్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలి. తద్వారా 30 గిగావాట్ల గృహ సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నిధి ద్వారా, ఈ లోన్ ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరం కల్లా 3.5 మిలియన్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలి. తద్వారా 30 గిగావాట్ల గృహ సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఫండ్ టార్గెట్ ఏంటి? 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 3.5 మిలియన్ సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయాలి. తద్వారా 30 గిగావాట్ రెసిడెన్షియల్ సోలార్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేయాలి. అది మనకి అయిపోయింది. ఇంకా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈ స్కీమ్ గురించి. PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారండి? 2024 ఫిబ్రవరి 13న, 2024 ఫిబ్రవరి 13న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ పథకాన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీని మెయిన్ ఆబ్జెక్టివ్ 2027 మార్చ్ కల్లా, 2027 మార్చ్ కల్లా, 2027 మార్చ్ కల్లా రెసిడెన్షియల్ సెక్టార్ ఏదైతే ఉంటుందంటే గృహరంగం ఉంటుంది కదా, 1 కోటి ఇండ్ల పైన, 1 కోటి హౌస్ హోల్డ్స్ పైన సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని ఏర్పాటు చేయాలి, ఉత్పత్తి చేయాలి. ఇట్లా ఇండ్ల పైన ఎంత టార్గెట్? 2027 మార్చ్ నాటికి 1 crore రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది కూడా రెసిడెన్షియల్ సెక్టార్, గృహ నిర్మాణ రంగము, కమర్షియల్ కాదు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాదు, కమర్షియల్ బిల్డింగ్లు కాదు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో ఇది టార్గెట్. ఎప్పుడు లాంచ్ చేశారు? 2024 ఫిబ్రవరి 13 ఈ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. మరి తద్వారా ఈ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీని కూడా అందించడం జరుగుతుంది ఇండ్లకు. తద్వారా ఎవ్రీ మంత్ అప్ టు 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని కూడా అందిస్తారు, ప్రొవైడ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎకానమీకి లింక్ చేసుకుందాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైందండి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఇవైతే లెక్కలేని సార్లు, ఏదో చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తుంటాం, కానీ ఏదో నాకు రివిజన్ అయినట్టుంటుంది, మీకు రివిజన్ అయినట్టుంటుంది, అంతేగాని ఇలాంటివి లెక్కలేని సార్లు చెప్పుకుని ఉంటాము. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్ కంట్రీ. ఇందులో 69 కంట్రీస్ ఉంటాయి, 69 దేశాలు. 69 దేశాల్లో 50 దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవి, మరో 19 దేశాలు ఆసియా పసిఫిక్ దేశాలు కాదు, బయట నుంచి. ఈ 69 కంట్రీస్లో 50 కంట్రీసు ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి, మరో 19 కంట్రీసు అవుట్ సైడ్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్, ఏషియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవి కావు, మరో 19 దేశాలు. ఇందులో ఇండియా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియా కూడా సభ్య దేశం. నెక్స్ట్ వన్, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకునే స్థాయి డీజిల్. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకునే స్థాయి డీజిల్. ఇండియన్ ఆర్మీ ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే స్థాయి ఒక డీజిల్ని అభివృద్ధి చేసింది స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి. ఇండియన్ ఆర్మీ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ను కూడా తట్టుకునే ఒక డీజిల్ని తయారు చేసింది, ప్రొడ్యూస్ చేసింది ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించి. మరి దీన్ని చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇది ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకుంటుంది ఈ డీజిల్. -42 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా ఈ డీజిల్ అనేది అటువంటి వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది, -42 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి ఇది ఎందుకు అవసరం అంటే, మనకి హై ఆల్టిట్యూడ్లో ఇండియన్ ఆర్మీకి చెందిన వెహికల్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి, చాలా చలిలో కూడా ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనాలు నడుస్తూ ఉంటాయి. మరి అటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలంటే ఇటువంటి డీజిల్ అవసరం అని చెప్పేసి దీన్ని తయారు చేశారు.
ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఆర్మీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో దీన్ని తయారు చేశారు. ఇండియన్ ఆర్మీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కోఆపరేషన్తో డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇండెక్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. పర్యావరణ పనితీరు సూచి 2026. పర్యావరణ పనితీరు సూచి 2026. ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి వివిధ దేశాలు ఎలా కృషి చేస్తూ ఉన్నాయో అని చెప్పేసి ఒక సూచికని విడుదల చేస్తారు. ఆ సూచిక ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. డిఫరెంట్ కంట్రీస్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాయో అసెస్ చేయడానికి లాంచ్ చేసే ఒక ఇండెక్స్ అండి. మరి ఇండెక్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎన్నేళ్లకు ఒకసారి విడుదల చేస్తారు. ఫస్ట్ ఇది 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేస్తారు. బై ఎన్నియల్ అంటే ఫర్ ఎవ్రీ 2 years, 2 ఏళ్లకు ఒకసారి బై ఎన్నియల్. మరి ఎవరు తయారు చేస్తారో తెలుసుకోవాలి. దీన్ని విడుదల చేసేది యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ అనే సంస్థ. దీన్ని రిలీజ్ చేసేది యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ అనే సంస్థ. దీనికి మరికొన్ని సంస్థలు సహకారం అందిస్తాయి. ఆ సంస్థలు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, అలానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కొద్దిగా సహకారాన్ని అందిస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీన్ని రిలీజ్ చేసేది యాలే సెంటర్ అని అట్లా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. యాలే సెంటర్ మరియు కొలంబియా యూనివర్సిటీ, అలానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తుంది. ఇటువంటివి స్టేట్మెంట్లలో అడుగుతాడండి. ఎలా ఇస్తాడంటే, ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసేది యాలే సెంటర్ మాత్రమే అంటాడు. కాదు కదా, యాలే సెంటరు, కొలంబియా యూనివర్సిటీ సహకారం ఉంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్ప్ కూడా కొద్దిగా ఉంది. బై ఎన్నియల్ 2 ఏళ్లకు ఒకసారి, బై ఎన్నియల్ 2 yearsకి ఒకసారి. మరి టాప్లో ఎవరు నిలిచారు తెలుసుకోవాలి. టాప్లో ఈస్టోనియా దేశము అగ్రస్థానంలో నిలిచింది. మరి ఈస్టోనియా దేశం స్కోర్ ఎంత అంటే 74.79, 74.79 స్కోరు. మరి ఇండియా ఎక్కడ ఉంది అంటే 176వ స్థానంలో ఉంది. ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునింది? 177 దేశాలు, 177 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇచ్చింది. 12 పర్యావరణ అంశాలు, 12 ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, 47 ప్రామాణికాలు, 47 ఇండికేటర్స్. సో గుర్తుపెట్టుకోండి, టాప్ ప్లేస్ ఈస్టోనియా, స్కోర్ 74.79. ఇండియా 176వ స్థానం. అంటే ఏంటి? లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉంది, లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో ఉంది. మరి చివరి స్థానంలో ఏది ఉంది? 177th ప్లేస్లో లావోస్ అనే ఒక కంట్రీ, లావోస్ దేశము. లాస్ట్ ప్లేస్ లావోస్, 176వ స్థానం ఇండియా. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇటువంటివి ఎలా అడుగుతాడంటే, ఈ ఎన్ని పర్యావరణ అంశాలు, ఎన్ని ఇండికేటర్లు అంటాడు. మరి ఇక్కడ చూస్తే టాప్ ప్లేసు ఈస్టోనియా కంట్రీ, 2nd ప్లేసు లగ్జంబర్గ్, 3rd యూకే, 4th ఫిన్లాండ్, 5th నెదర్లాండ్స్. ఇక్కడ టాప్ 5 గుర్తుపెట్టుకోవాలా, టాప్ 3 గుర్తుపెట్టుకోవాలా అంటే అది మీ చాయిస్, మీ ఎబిలిటీ, మీ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుందండి. మనం చెప్పేది మనం చెప్తాము. నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే టాప్ 5 కాదు, టాప్ 10 కూడా గుర్తుంటాయి. ఎగ్జామినర్ వాడు ఎలా అడుగుతాడో చెప్పలేము. టాప్ 5 కంట్రీస్ ఇవ్వచ్చు, టాప్ 3 ఇవ్వచ్చు, లేకపోతే టాప్ 1 మాత్రమే అడగొచ్చు. మనం మీ యొక్క రివిజన్స్ మీ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది అది. బట్ ఏదైనా టాప్ 3 అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ టైం ఇండెక్స్ని ఎప్పుడు రిలీజ్ చేశారండి? 2002లో, 2002లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్, 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026, 11th ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్. ఈ టోర్నమెంట్ ఇది హైదరాబాద్లో కన్క్లూడ్ అయిందండి. హైదరాబాద్ తెలంగాణలో ముగిసింది. జూలై 23 నుంచి జూలై 30 వరకు జరిగింది. ఇందులో విన్నర్గా సహస్ర సీమాబల్ విజేతగా నిలిచింది. విన్నర్ వచ్చేసి సహస్ర సీమాబల్ ఈ యొక్క ఛాంపియన్షిప్ని గెలుచుకునింది. మరి ఈ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించారో తెలుసుకోవాలి. ఈ టోర్నమెంట్ని నిర్వహించింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ టోర్నమెంట్ని నిర్వహించింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరిగింది.
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించింది. సో గుర్తుపెట్టుకోండి, విన్నర్ వచ్చేసి సహస్ర సీమబల్, రన్నర్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సహస్ర సీమబల్ ఓవరాల్గా 24 గోల్డ్ మెడల్స్, 20 సిల్వర్ మెడల్స్, 23 బ్రాంజ్ మెడల్స్ గెలుపొందింది. సిఐఎస్ఎఫ్ వచ్చేసి 25 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 25 బ్రాంజ్ మెడల్స్తో రన్నర్ అప్ ప్లేస్లో నిలిచింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ గతంలో, రోడ్డు నిర్మాణం కోసం బయోబిటమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన తొలి దేశం ఏది? రోడ్డు కన్స్ట్రక్షన్ కోసము బయోబిటమిన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది వరల్డ్లో? ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ భార్గవాస్త్ర అనేది ఇది ఒక కౌంటర్ డ్రోన్ మైక్రో మిస్సైల్ ప్రయోగ వ్యవస్థ. భార్గవాస్త్ర అనేది కౌంటర్ డ్రోన్ మైక్రో మిస్సైల్ ప్రయోగ వ్యవస్థ అండి. దీని ద్వారా మైక్రో మిస్సైల్స్ని ఒక వెహికల్ నుంచి లాంచ్ చేయవచ్చు. దీన్ని డెవలప్ చేసింది నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది నాగపూర్కు చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సిస్టమ్కి చెందిన ఒక అనుబంధ సంస్థ. దీని రేంజ్ 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రేంజ్ 6 to 10 కిలోమీటర్స్. దీన్ని డెవలప్ చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. ఇది ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఒక అనుబంధ సంస్థ, అనుబంధ కంపెనీ, అఫిలియేటెడ్ కంపెనీ. ఇందులో హార్డ్ కిల్ టెక్నాలజీని వాడతారు, సాఫ్ట్ కిల్ టెక్నాలజీని కూడా వాడతారండి. హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ టెక్నాలజీని వాడతారు. హార్డ్ కిల్ అంటే మైక్రో రాకెట్లు, మిస్సైల్స్ని ఉపయోగించి ఫిజికల్గా, భౌతికంగా నాశనం చేస్తారు. సాఫ్ట్ కిల్ అంటే జామింగు ఇటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా వాటిని నాశనం చేయవచ్చు. జామర్స్ అంటారు కదా, అది సాఫ్ట్ కిల్ అంటారు. అంటే భౌతికంగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా యాక్చువల్లీ స్టేట్మెంట్లలో అడుగుతారండి. అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. చెప్పినాం కదా, బోర్డు కొద్దిగా ఇష్యూ ఉంది, కొత్త బోర్డు వచ్చేంత వరకు మనకి. సో రీక్యాప్ అనేది ఇప్పుడు మనం చేసేకపోయినా అది స్ట్రక్ అవుతుంది, మీకు విసుగు వస్తుంది, మీరు విసుక్కుంటారు, నేను ఎట్లా విసుక్కోను. So these are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.